పద 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 పద. బాబాయ్, ఊరు నుంచి 2 కాకలు తప్పించుకొని కావు కావుమని అరుచుకుంటూ హైదరాబాద్ వస్తున్నాయిరా. చెరువు గురించి మనం సంపాదించిన ఆస్తుల గురించి పోలేడు వార్తలు తీసుకుని అక్కడ కేసు వేయడానికి వస్తున్నారు. సిటీలోకి రాకముందే బస్ ఆపి గొంతు కోసి ఆ అరుపును అక్కడే ఆపేయండిరా. మా ఫ్యామిలీ గురించి మొత్తం డేటా కలెక్ట్ చేశారా? నాకు కూడా తెలియదురా మాకు అసలు ఎంతుందో. నీకు తెలిసి ఎంతుంది? చాలా ఉంది. పేదల రక్తం. మరి మీ రక్తం ఇవ్వరా? హలో, రోడ్డుకి అడ్డంగా వెహికల్స్ పెట్టి ఏంటి ఇక్కడ? తీయండి. ఇవ్వరా? తీయమని చెప్తున్నాను కదరా. నువ్వేంట్రా ఇక్కడ? అన్నా, వీడే అన్నా, వీడే. ఎప్పుడు చూసినా ఇదే పనిరా? కొంచెం కూడా బోర్ కొట్టదా? ఢిల్లీకి వెళ్ళింది, మమ్మల్ని కొట్టింది వీడే అన్నా. ఒకే చోట ఒకేసారి ఏం దొరికారా అందరూ? మినిస్టర్ కొడుకువా? ఢిల్లీకి వెళ్ళి నిన్ను మార్చుకోమని మీ నాన్నకు అర్థమయ్యేలా చెప్పా. ఆయన విన్నట్టే విని వీళ్ళని పంపాడు. వీళ్ళకి ఇంకా అర్థమయ్యేలా చెప్పాను. ఒక్కొక్కడికి సెపరేట్ గా చెప్తే కానీ అర్థమయ్యేలా లేదు. అర్జెంట్ పని మీద ఊరెళ్తున్నాను రా. నా మాట 4 ఉదయం వెహికల్స్ తీయండి. వీళ్ళని వాడిని కలిపేసేయండి రా. బస్సులో అందరూ వెయిటింగ్. ఎంత తొందరగా అయిపోతే అంత బెటర్. రండి 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 రండి.
అందరికీ అర్థమైనట్టేగా ఫ్యామిలీలో ఇంకెవరైనా ఉన్నారా? వెహికల్ క్లియర్ చేస్తాను సార్. దేవరకోట ఊరెట్టాలని నేరుగా పోయి కుడేపుకి వెళ్ళండి. దేవరకోటలో ఏం పని? ఊళ్ళో పని ఉంది. నీ లెక్క తప్పినట్టుంది చూడు సూర్యం. అవునరా, ఎప్పుడు ఊర్లోంచి వెళ్ళిపోయిన వాళ్ళనే గాని ఊర్లోకి వచ్చే వాళ్ళని చాలా కాలం తర్వాత ఇదేరా చూడటం. 521 లెక్క బుద్ధికెళ్ళింది. ఎన్ని కథలో ఎన్నెన్ని వ్యధలో ఈ నేల తల్లి తడి కన్నులలో తన చెంప తుడిచి చేయూత నింపగల చేవగలదు నీ చేతులలో. ఏమైందమ్మా? తల తిరిగి పడిపోతే ఈయన సాయం చేసి తీసుకొచ్చారు అత్తయ్య. నమస్కారం బాబు. అంత దూరం అని పంపపోతే ఎవరన్నా మగాళ్ళు వచ్చు కదండి. ఈ ఇంట్లో ఉన్న మగ ప్రాణం నేను ఒక్కడనే బాబు. ఉన్న ఒక్క కొడుకు మిలిటరీలో చనిపోతే గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన సొమ్ముతో 1 ఎకరా పొలం కొని కూరగాయలు పండిస్తూ పల్లెల్లో అమ్ముకుంటూ మమ్మల్ని పిల్లల్ని సాకుతుందయ్యా. బాబు బాబు ఎవరు బాబు నువ్వు? ఊళ్ళో చిన్న పని నుండి వచ్చానండి. ఎక్కడ పడుకోలో తెలియక ఈ చుట్టుపక్కల లాడ్జింగ్లు ఏమైనా ఉన్నాయండి? ఇంత మారుమూల ఊళ్ళో లాడ్జీలు ఎలా ఉంటాయి బాబు? ఈ ఊళ్ళో నారాయణరావు అని ఒక పెద్ద మనిషి ఉన్నాడు. ఊళ్ళోకి ఎవరు కొత్త వాళ్ళు వచ్చినా తన ఇంటి ఎదురుగుండా ఉన్న ఖాళీ ఇంట్లో వస్తే ఏర్పాటు చేస్తుంటాడు. మీకు అభ్యంతరం లేకపోతే తీసుకెళ్తాను. అయ్యా 2 బస్తాలు చెట్టు కాడ 2 బస్తాలు గట్టు మీద వేయాలి. నేను వస్తున్నా. బాబు ఫోన్ చేశాడు. దీని మంచి 4 ఫోటోలు తీసి పట్నం పంపించమన్నాడు. అక్కడ మంచి సంబంధాలు ఉన్నాయట. ఈవేళ చేనుకు మందు కొట్టే పనుంది. ఆ పొలం పెద్ద పని. అక్కడ ఏదో బంగారం పండించినట్టు. ఏంటా మాటలు? రేయ్ ఫోన్లేరా, పొలం పని నేను చూసుకుంటాలే గాని దాన్ని తీసుకెళ్ళి ఏం కావాలో చూడు. నారాయణరావు, ఇతను మన ఊళ్ళో ఏదో పనుండి వచ్చినట. ఎక్కడ ఉండాలో తెలియక రాత్రి గుళ్ళో పడుకున్నాడు. నారాయణరావు గారు. ఎవరు బాబు? ఈ ఊళ్ళో ఏం పని? నా పేరు హర్షవర్ధన్ అండి. రిమోట్ విలేజెస్ గురించి స్టడీ చేస్తున్నాను. కొన్ని రోజులు ఈ ఊళ్ళోనే ఉండి ఇక్కడ పరిస్థితులు తెలుసుకుందామని. పాడిపడిపోయిన కొంపలు, మాడిపోయిన మోకాలు తెలుసుకోవడానికి ఇంకేముంది ఇక్కడ? నీ బొట్టాళ్ళు ఉండటానికి ఇక్కడ సౌకర్యాలు అంత బాగుండవు బాబు. నీకేం అభ్యంతరం లేకపోతే మా ఇంట్లోనే ఉండొచ్చు. అంటే ఇంట్లో ఎవరు ఉండరని విన్నాను. మీకు అభ్యంతరం లేకపోతే ఇక్కడే ఉంటాను. అది పాడుపడిపోయింది బాబు. నువ్వు ఉండటానికి బాగుండదు. ఎందుకు మా ఇంట్లో ఉండు. పర్లేదు, నాకు కొంచెం ఫ్రీగా ఉంటుందండి. ఒరే ఇల్లు చూపించి దగ్గరుండి ఏం కావాలో చూడు. అలాగే అన్నయ్య. ఎల్లు బాబు. రండి. బాబు భోజనానికి మాత్రం మా ఇంటికి రండి. అలాగండి. పదండి.
మాకు బాగా కావలసిన వాళ్ళు ఇల్లే బాబు. 25 ఏళ్ల క్రితం పట్నం వెళ్ళి అక్కడే స్థిరపడిపోయారు. అప్పటి నుంచి ఇలా ఖాళీగానే ఉంది. మీరు ఆ గదిలో ఉండొచ్చు. మీకేం కావాల్సి వచ్చినా నాతో చెప్పండి. అలాగే. మా దూర బంధువు ఓ పనికి మాల వెధవ ఇక్కడే ఉంటున్నాడు. ఏదైనా వెధవేషాలు వస్తే నాతో చెప్పండి. వస్తాను బాబు. నువ్వేనా కొత్తగా వచ్చింది? నాతో పాటు ఇక్కడ ఉంటా కదా. ఆయన రాజారత్నం. మీరేదో పేరు చెప్పారే? వేరే పేరేం కాదు, పనికి మాల యాదవ్ అని చెప్పుకుంటాడు. ఇంకేంటి సంగతులు? మీరే చెప్పాలి. ఏం చేస్తుంటారు? ఏం చేయకపోతే బతకూడదా? ఏదో క్యాజువల్గా అడిగానండి. ఆహా, ఫ్యామిలీ ఎక్కడ? ఫ్యామిలీ లేకపోతే వేస్టా? పనికిమాల యాదవ్ అని హింట్ ఇచ్చాడు కదా, ఆ యాదవ్ అన్నారా. తుంబల్పల్లి జడ్పీటీసీ సత్యగాడు మైక్ ముందు తెగ పాయింట్లు మాట్లాడుతున్నాడంట. వీళ్ళు చూసుకొని ఒకసారి మామిడి తోట తీసుకురాట్రా. చెప్పండి. పొలిటికల్ గా మన సిచ్యువేషన్ అస్సలు బాగోలేదు. జిల్లా అంతా మన వల్ల సఫర్ అవుతున్నారని హైకమాండ్ కూడా బాగా నెగిటివ్ గా ఉంది. ఇదే కంటిన్యూ అయితే మినిస్టర్ పోస్ట్ కి డేంజర్. నెక్స్ట్ ఎలక్షన్ కూడా బాగా టైట్ అవుతుంది. పొలిటికల్ గా సర్వైవ్ అవ్వాలంటే జిల్లాకి కొంచెమైనా ఏదైనా చేస్తే బెటర్ రాసేసి. ఏం చేయకపోతే రాజకీయాల్లో ఉండలేమా? ఎవడడ్డొస్తాడు? ఈ టైంలో రిస్క్ వద్దు చేసి వీలైనంత వరకు ఏదో ఒకటి చేయి. కొత్త కొత్త మాటలు మాట్లాడుతున్నాడు. ఏదో ఒకటి చేయాలంట. చేయను. ఎవడడ్డొస్తాడో చూస్తా.